అందరికీ నమస్కారం. దేశ రాజకీయాల్లో బిగ్ బ్రేకింగ్. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి 10 మంది రాజ్యసభ సభ్యుల్లో 7 రాజ్యసభ సభ్యులు ఇప్పుడు బీజేపీ గూటికి చేరబోతున్నట్టుగా వస్తుంది సమాచారం. అఫీషియల్ సమాచారమే. రాజ్యసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా గతంలో ఉన్నటువంటి రాఘవ చద్దాను ఆ పదవి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తప్పించి ఆ ప్లేస్లో అశోక్ మిట్టల్ని నియమించిన విషయం మీ అందరికీ తెలుసు. ఆ సమయంలో కూడా మనం మన ఛానల్లో వీడియోలు చేసాం, రాఘవ చద్దా బీజేపీలోకి వెళ్తాడు అని. కానీ రాఘవ చద్దా ఒక్కళ్ళే వెళ్ళలే, టీం మొత్తాన్ని పట్టుకొని పోతున్నాడు. మొత్తం రాజ్యసభలో 10 మంది బలం ఉంది ఆమ్ ఆద్మీ పార్టీకి. దాంట్లో 7 రాజ్యసభ సభ్యులు ఇప్పుడు రాఘవ చద్దా నాయకత్వంలో బీజేపీలో చేరబోతున్నట్టుగా వస్తున్న సమాచారం. ఈవెందో రాఘవ చద్దాని తప్పించి ఆ ప్లేస్లో నియమించినటువంటి అశోక్ మిత్తల్, అంటే ఇప్పుడు ఎవరైతే ఆమ్ ఆద్మీ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా రాజ్యసభలో ఉన్నారో ఆయన కూడా రాఘవ చద్దాతో కలిసి బీజేపీలో చేరబోతున్నారట. ఇప్పుడు ఈ రకంగా చూసినప్పుడు 2/3 మెజార్టీ, 10 మందిలో 7 అంటే ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎల్పీ బీజేపీలో విలీనం అయిపోతుంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీకి ఫ్లోర్ లీడర్షిప్ రాజ్యసభలో ఉండదు. ఆల్రెడీ లోక్సభలో కూడా ఆ పార్టీకి ఉంది 3 ఎంపీలు మాత్రమే. ఇక రాజ్యసభలో కూడా 3 మిగులుతారు. వాస్తవానికి రాజ్యసభలో ఇన్నాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీకి బలం ఉంది, 10 మంది సభ్యుల బలం ఉంది. ఇప్పుడు 7 పోతున్నారు కాబట్టి మీకు 3 మిగులుతారు. లోక్సభలో కూడా ఆ పార్టీ బలం 3. పంజాబ్ రాష్ట్రం నుంచి గెలిచిన 3 లోక్సభ సభ్యులు ఉన్నారు ఆ పార్టీకి. ఇక అక్కడ 3 ఇక్కడ 3 మాత్రమే ఆ పార్టీకి మిగులుతారు. రాజ్యసభలో అయితే ఆమ్ ఆద్మీ పార్టీకి ఫ్లోర్ లీడర్షిప్ ఉండదు. ఆ పార్టీ ఫ్లోర్ లీడర్షిప్ ఇక బీజేపీలో విలీనం అయిపోయినట్టు లెక్క. మిగతా ఉన్న 3 ఎంపీలు కూడా పేరుకి ఆమ్ ఆద్మీ పార్టీ అయినప్పటికీ కూడా వాళ్ళు ఇండిపెండెంట్ రాజ్యసభ సభ్యులుగానే ఉండాల్సి వచ్చింది. ఇక ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఫ్లోర్ లీడర్షిప్ మొత్తం కూడా బీజేపీలో విలీనం అయిపోయింది కాబట్టి టెక్నికల్గా. దానికి సంబంధించి రాజ్యసభ చైర్మన్ అంటే ఉపరాష్ట్రపతి గారు నోటిఫికేషన్ రిలీజ్ చేయాల్సి వస్తుంది. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ఇక ఆమ్ ఆద్మీ ఫ్లోర్ లీడర్షిప్ క్యాన్సిల్ అయిపోయింది. ఇది ఆమ్ ఆద్మీ పార్టీకి చాలా పెద్ద దెబ్బ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ బయటకు వచ్చిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ అనేక ఆటుపోట్లు ఎదుర్కొంది. అప్పుడు దాకా ఆమ్ ఆద్మీ పార్టీ పరిస్థితి వేరు, తర్వాత పరిస్థితి వేరు. కేజ్రీవాల్ పొలిటికల్ లైఫ్ అప్పుడు దాకా వేరు, ఆ తర్వాత వేరు. అప్పుడు దాకా అసలు ఢిల్లీ రాష్ట్రంలో స్టార్ట్ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ దేశవ్యాప్తంగా విస్తరించిన పరిస్థితి. ఢిల్లీ నుంచి పంజాబ్లోకి వచ్చారు, పంజాబ్లో కూడా అధికారంలోకి వచ్చారు. 2 రాష్ట్రాలు తమ చేతుల్లో పెట్టుకున్నారు. ఇక మిగతా రాష్ట్రాల్లో కూడా వాళ్ళ పార్టీ విస్తరణ చేసుకున్నారు, కమిటీలు వేసుకున్నారు, ఎన్నికల్లో పోటీలు చేశారు. గోవా, గుజరాత్ ఇలా అనేక రాష్ట్రాల్లో పోటీ చేశారు. కొన్ని చోట్ల గెలిచారు కూడా, అక్కడక్కడ కొన్ని ఎమ్మెల్యేలు గెలిచారు కూడా కొన్ని రాష్ట్రాల్లో. అంటే ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీ వైపుగా ఆమ్ ఆద్మీ అడుగులు పడ్డాయి. కానీ ఎప్పుడైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ వచ్చిందో, కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాడు, అంతకుముందు మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యాడు, ఆమ్ ఆద్మీ పార్టీ క్రెడిబిలిటీ దెబ్బతింది. మొన్న ఎన్నికల్లో కేజ్రీవాల్ స్వయంగా ఎమ్మెల్యేగా ఓడిపోయారు, మనీష్ సిసోడియా ఎమ్మెల్యేగా ఓడిపోయారు. సరే, తర్వాత కాలంలో మళ్ళీ పాజిటివ్నెస్ ఏంటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇదంతా అబద్ధం, రాజకీయ కక్ష సాధింపు, అసలు ఇది నిజమే కాదు అని చెప్పేసి ట్రయల్ కోర్టు తీర్పిచ్చిన తర్వాత కొంత ఆమ్ ఆద్మీ పార్టీకి ఉపశమనం దక్కింది అనుకున్న పరిస్థితిలో మళ్ళా రాఘవ చద్దా రూపంలో మరొక బాంబు పేలినట్టు లెక్క పార్టీకి. నిజానికి రాఘవ చద్దా ఇవాళ మాట్లాడుతున్న దాని ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించిన రోజు నుంచి కేజ్రీవాల్తో ఉన్నాడట. అతనికి మంచి ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ ఎంత ఇమేజ్ అంటే ఈ మధ్యకాలంలో కేజ్రీవాల్ ఇమేజ్ని దాటిపోయేంతగా రాఘవ చద్దా ఇమేజ్ పెరిగింది. కారణం ఏంటంటే రాజ్యసభలో సామాన్యుల తరపున మాట్లాడటం, ఎవరూ మాట్లాడని విషయాల్ని మాట్లాడటం, మొబైల్ కంపెనీల దోపిడీని కానివ్వండి, అంటే సెల్ కంపెనీల దోపిడీని కానివ్వండి, నెట్వర్క్ కంపెనీలు, తర్వాత జొమాటో, స్విగ్గీ, చిన్న కార్మికుల గురించి మాట్లాడటం వల్ల కానివ్వండి, అతనికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫేమ్ వచ్చింది. మామూలు ఫేమ్ రాలే. ఎవరూ మాట్లాడని, ఎవరూ పట్టించుకొని చాలా చిన్న వాళ్ళ సమస్యలని రాజ్యసభలో ప్రస్తావిస్తున్నాడని పేరు వచ్చింది. ఎప్పుడైతే రాఘవ చద్దాకి పేరు పెరుగుతుందో సహజంగానే ప్రాంతీయ పార్టీలో ఓర్చుకోలేరుగా. కేజ్రీవాల్ కూడా మేబీ ఓర్చుకోలేకపోయి ఉంటాడు. అతన్ని అర్ధాంతరంగా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి తప్పించారు. దానికి వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే ఇతను పార్టీతో యాక్టివ్గా లేడు, పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాడు అని. పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాడని అప్పటికప్పుడు ఎందుకు అనిపించింది? కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు ర్యాలీ చేయలేదట, కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు ఆందోళన అంటే నిరసన కార్యక్రమాలలో పాల్గొనలేదట. ఇలాంటి ఏదో చెప్పుకుంటూ వచ్చారు. మరి అప్పుడే చేయొచ్చు కదా పార్టీ నుంచి సస్పెండ్, ఈరోజు ఎందుకు చేశారు? దానికి కరెక్ట్ సమాధానం లేదు. మొత్తానికి ఆ రోజే అనుకున్నాం రాఘవ చద్దా బీజేపీలోకి వెళ్తాడని, అనుకున్నట్టే జరిగింది. మోడీని పొగుడుతూ
అంటే నిన్నటిదాకా మోడీని క్వశ్చన్ చేసి మోడీని విమర్శించి ఈరోజు మోడీని పొగుడుతున్నాడు కదంటే రాజకీయాలు ఇవన్నీ కామన్. రాజకీయాల్లో అంతే ఉంటుంది. దీన్ని మనం క్వశ్చన్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే డబ్బులతో రాజకీయాలు ముడిపడి ఉన్నాయి. వీళ్ళందరికీ రాజ్యసభ సీట్లు ఎట్లొచ్చాయి? డబ్బులతోనే వచ్చి ఉంటాయి. ఖచ్చితంగా డబ్బులతోనే వచ్చి ఉంటాయి. రేపు ఎవరు క్వశ్చన్ చేస్తారు చెప్పండి? మేము డబ్బులు పెట్టుకొనుకున్నా మా డబ్బులు సంపాదించుకోవడానికి మేము ఉన్న అధికార పార్టీలోకి వెళ్ళాలి కదా అన్నట్టు మాట్లాడతారు. ఎమ్మెల్యేలు పార్టీలు మారటం, ఎంపీలు పార్టీలు మారటం మన కళ్ళ ముందు అన్ని పార్టీల్లో చూస్తున్నాం ఇదే వ్యవహారం. ఎవరికి పొలిటికల్ కమిట్మెంట్స్ లేవు. నిన్నటిదాకా తిట్టినోళ్ళని ఇలా పొగుడుతూ ఉంటారు. అంతే రాఘవ చద్దా కూడా నిన్నటిదాకా మోడీని విమర్శించాడు, ఇలా మోడీని పొగుడుతున్నాడు. సో మొత్తానికి ఆమ్ ఆద్మీ పార్టీకి బిగ్ షాక్. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.